బాహుబలి తర్వాత గ్లోబల్ స్టార్గా ఎదిగిన ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు. అది కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచ సినీ ప్రేమికులు ఎదురు చూసే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం డార్లింగ్ లైనప్లో ఉన్న ప్రాజెక్టుల్లో అత్యంత క్రేజీ మూవీ ఏదంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతోన్న స్పిరిట్. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. నిజానికి స్పిరిట్ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్రాథమికంగా భావించింది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ తేదీకి సినిమా రావడం కష్టమనే సంకేతాలు అందుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రభాస్ చేతిలో ఉన్న ఇతర భారీ ప్రాజెక్టులే, ముఖ్యంగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ. ఈ సినిమా షూటింగ్ ఆశించిన వేగంతో సాగడం లేదు. దాదాపు 30% షూటింగ్ ఇంకా పెండింగ్లో ఉండటం గమనార్హం. దీంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్కి 2898 AD సీక్వెల్ కల్కి 2 పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుల పోర్షన్స్ ను పూర్తి చేశారు. త్వరలోనే ప్రభాస్ ఈ షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. ఇన్ని భారీ చిత్రాల మధ్య సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించడం కొంత ఇబ్బందిగా మారింది. గతంలోనే సందీప్ ఈ సినిమా కోసం ప్రభాస్ నుంచి భారీగా కాల్ షీట్లు తీసుకున్నప్పటికీ పాత సినిమాల బాకీలు తీర్చకుండా కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించడం సాధ్యం కావటం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో సందీప్ వంగ ఒక కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సందీప్ రెడ్డి వంగకు ఇటు ప్రభాస్కు డిసెంబర్ నెల బాగా కలిసి వచ్చింది. డిసెంబర్ 1, 2023న రిలీజ్ అయిన యానిమల్ గ్రాండ్ సక్సెస్ అందుకోవడమే కాకుండా దాదాపు 800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడంతో ఇప్పుడు స్పిరిట్ సినిమాను కూడా అదే నెలలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 కూడా డిసెంబర్లోనే రిలీజ్ అయి గ్రాండ్ హిట్ అందుకుంది. ఒకే నెలలో 2 సెంటిమెంట్స్ ఉండటంతో స్పిరిట్కు డిసెంబర్ మంచి సీజన్ అని భావిస్తున్నారు. మరి ఇదెంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మరోవైపు ప్రభాస్ అభిమానులు మాత్రం తమ హీరోను వెండి తెరపై చూసేందుకు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రాజాసాబ్ విషయంలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దీనికి నిదర్శనమే ఇటీవలి డార్లింగ్ సినిమా రిలీజ్ సాధించిన రికార్డు స్థాయి వసూళ్లు. ప్రభాస్ వెండి తెరపై కనిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లిపోతాయని మరోసారి నిరూపితమైంది. మరి సందీప్ రెడ్డి వంగ అనుకున్నట్లుగా డిసెంబర్ సెంటిమెంట్ను ఫాలో అవుతారా, లేక ప్రభాస్ తన షూటింగ్ షెడ్యూల్స్ను అడ్జస్ట్ చేసి మార్చిలోనే స్పిరిట్ పోలీస్ గెటప్లో కనిపిస్తారా అన్నది వేచి చూడాలి.